ఇది సుప్రసిద్ధ రామప్ప చెరువు. ఇది రామప్ప ఆలయానికి అతి సమీపంలో 1.5 కిలోమీటర్ల దూరంలోనే రామప్ప చెరువు ఉంటుంది. ఈ రామప్ప చెరువు ఎన్నో వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని చెప్పవచ్చు. నలుగురు అట్టినది. ఇది రామప్ప చెరువు. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక రౌండ్ మాత్రమే తీసుకెళ్ళి చూస్తారు. ఇక్కడ దీంట్లో విహారయాత్ర మనిషికి 50 రూపాయల లెక్క, కనీసం 20 మందిని ఎక్కించుకోవడం జరుగుతుంది. పిల్లలైతే పబ్లిక్ పెరిగింది సార్. యునెస్కో గుర్తింపు పొందినాక బాగా పబ్లిక్ పెరిగింది వస్తున్నారు. మేడారం ఇప్పుడు మా జాతర ఉండడం వల్ల కూడా భక్తులు కూడా బాగా చాలా పెరిగింది సార్. రోజుకి ఎంతమంది దాదాపు చేస్తుంటారు బోటింగ్? 2000 నుంచి వెళ్ళి 3000 మంది పబ్లిక్లు వస్తూ ఉన్నారు రోజుకి. ఇక్కడ లక్నవరం 2 దిక్కుల బోటింగ్ ఉండడం వల్ల ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తూ ఉన్నారు. లక్నవరం ఇక్కడ చూసుకొని రామప్ప దర్శించుకొని బోటింగ్ చేసుకొని లక్నవరం వెళ్ళి లక్నవరం బోటింగ్ ఇట్లా చూసుకొని ఉయ్యాల మందరం చూసుకొని మేడారం వెళ్ళి నైట్ స్టే చేసి తెల్లారి సమ్మక్క సారికి మొక్కుల పేపి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నారు భక్తులు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు దాదాపు అంటే ఆదాయం ఎంత వస్తుంది దాదాపు రోజుకి మీకు? ఆదాయం అంటే ఒక్కో రోజు బోట్ కలెక్షన్ వచ్చేసి 15,000, 20,000, 30,000. శనివారం ఆదివారం అయితే 20 నుంచి వెళ్ళి 30,000 మధ్యలో వస్తుంది. ఎంతమంది ఉంటారు మీకు ఎంప్లాయీస్? మేము ఇక్కడ ఎంప్లాయీస్ 5 ఉన్నాం సార్. తెలంగాణ టూరిజం బోటింగ్ సార్. రామప్పకి వెళ్తే మళ్ళీ టెంపుల్ కాడికి వస్తే ఎండోమెంట్ వాళ్ళు ఉంటారు, ఆర్కియాలజికల్ వాళ్ళు ఉంటారు. దీనికి ఓన్లీ టూరిజం? ఓన్లీ టూరిజం సార్. మళ్ళీ చెరువుకి వచ్చేసరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలువలు ఇప్పడం వాళ్ళు వేరే సార్. ఎన్ని ఎకరాలు వాడుతుంది ఈ చెరువు? ఇది ఒక 20,000 ఎకరం పారుతుంది సార్. 3 TMC వాటర్, 36 అడుగుల లోతు, 2,500 ఎకరాల గల విస్తీర్ణం గల చెరువు. ఇది కాకతీయ రాజులు 1113 శతాబ్దంలో తవ్వించారు. అంటే అప్పుడు ఏ రాజు దాని పేరు లేదా? గణపతి దేవుడు రేచర్ల రుద్రయ్య వాళ్ళే సార్. రామప్ప టెంపుల్ కట్టించింది ఈ తెలంగాణలో చుట్టుపక్కల ఉప ఆలయాలు అన్ని వాళ్ళే. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటుందా దీని మీద? ఇప్పటి వరకు అంటే ఇంతకుముందు యునెస్కో వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 62 కోట్లు పెడతా అన్నారు. అక్కడ జ్ఞాన మందిరం కడతాం, అది ఐలాండ్ అక్కడ కనిపించే ఐలాండ్లో జ్ఞాన మందిరం కడతా అన్నారు. ఇంకేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్లు అన్నారు. ఎవరు రూపాయి ఇచ్చింది లేదు. రాష్ట్ర ప్రభుత్వం వేలే, కేంద్ర ప్రభుత్వం వేలే. ఇప్పుడు ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం వాళ్ళు చదువుకునే వరకే సరిపోయేటట్టున్నది. ఏదైనా పబ్లిక్ వచ్చే యాత్రికులకు సౌకర్యాలు, లాట్రిన్ బాత్రూమ్ కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఉండడానికి వసతులు కానీ ఏర్పాటు చేస్తే ఏ ప్రభుత్వం అయినా వచ్చే పబ్లిక్ కోసం బెటర్. ప్రభుత్వాలను పక్కన పెడితే అధికార యంత్రాంగమైన పట్టించుకొని చేయాలనేది కోరిక పబ్లిక్ తరఫున మేము అడుగుతాను. అవునా కదా? మీ పేరు? శ్రీనివాస్ నా పేరు. డోలి బోటి డ్రైవర్. ఎంతమంది? 2 డ్రైవర్ ఉంటారు. దానికి ఇంకోటి ఉందిగా? 5 సార్. 5 డ్రైవర్లా?